పద్మనాభం గారు లేని లోటు ఈరోజు చాలా కనపడుతుంది కిర్లంపూడిలో. వారికి నాకున్న అనుబంధం అది వెలకట్టలేనిది. ఈ 2016 ఉద్యమానికి ముందు వారిని నంబర్ 1 ఛానల్ని పెట్టామండి. నాకు కూడా అందరిలాగే కాపు ముద్ర వేశారు. మీరు రావాల్సిందేనంటే వద్దయ్యా చెడిపోతారు, నేను వస్తే మీకు నష్టం జరుగుద్ది, ఇంకా ముద్ర వేస్తారు, వద్దంటే నేను వారి చుట్టూ ఉన్న ఆ రోజున మూర్తి గారు కానీ అట్లా రామకృష్ణ గారు కానీ వీళ్ళ చుట్టుపక్కల దాసు గారు కానీ ఆరెడ్డి ప్రకాష్ వీళ్ళందరూ కలిసి నా దగ్గరికి తీసుకొచ్చారు. ఈ ఉద్యమం ఎవడు చేయలా, ఒకే ఒక్కడు దట్ ఈజ్ ముద్రగడ పద్మనాభం గారు. ఏ పార్టీకి సంబంధం లేదు. కానీ ఒకటే చెప్తున్నా, ఇంత ఉద్యమం ఈ భారతదేశ చరిత్రలో ఎవరూ చేయలా, దట్ ఈజ్ ముద్రగడ పద్మనాభం గారు. దాంట్లో నేను భాగస్వామిని అయినందుకు, వారితో పాటు కేసులు పెట్టించుకొని కోర్టుల చుట్టూ మేమందరూ తిరిగినందుకు నేను సంతోషపడుతున్నా, ఎక్కడ బాధపడలా. ఒకే ఒక బాధ ఏంటంటే అన్ని పార్టీలు ఆయన వాడుకున్నాయి, ఏ పార్టీ కూడా ఆయన న్యాయం చేయలే. ఇవాళ వైఎస్ఆర్పీ సోదరులు అనేక మంది ఉన్నారు, వారికి కూడా చెబుతున్నానండి, 5 సంవత్సరాలు మీరు పరిపాలన ఉన్నప్పుడు మీరు తలుచుకుంటే మీరు ఆయన రాజ్యసభ సభ్యులు ఇచ్చేవాళ్ళు, ఎందుకు ఇవ్వలేదని నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా. ఈ సందర్భంగా ఆయన చనిపోయిన తర్వాత వచ్చారు, బాగా చేశారు, సంతోషం. తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఈడ్చి కొట్టేసింది అందరినీ, కుటుంబ సభ్యులందరినీ. మరి అన్ని పార్టీలు ఆయన వాడుకున్నాయి. నేను ఉన్నట్టు మాట్లాడుతున్నా, నేను మీడియా కాబట్టి నేను ఏ పార్టీకి చెందినని కాదు. ముద్రగడ గారు నా గుండెల్లో ఉన్నారు. ఎందుకంటే అనేక సార్లు చెప్పాడు, అయ్యా వద్దన్నగా నన్ను దీంట్లో దించారు, మీరు నష్టపోయారు, నేను నష్టపోయానని. ఆ కుటుంబం అంతా నష్టపోయింది. దయచేసి ఇప్పటికైనా సరే ఆయన నమ్ముకున్న పార్టీ వాళ్ళ వారసుని ఎమ్మెల్యేని చేస్తారో, మంత్రిని చేస్తారో, ఏం చేస్తారో చేయాలని. అలా ఇక్కడున్న చనిపోయిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అక్కడుండి ఆయన పాడెం మోసిన జగన్ గారి దగ్గర నుంచి, అక్కడ ఉన్న అంబటి రాంబాబు గారు కానీ, మా తోట త్రిమూర్తులు గారు కానీ, బొత్స గారు కానీ, అట్లాగే కన్నబాబు గారు కానీ, అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుని నమస్కరిస్తున్నాను. జోహార్ ముద్రగడ పద్మనాభం గారు.